49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఏపీలో తాజాగా మంత్రుల టీం సచివాలయంలో సమావేశమైంది. దీనికి నారా లోకేష్ గారు అధ్యక్షత వహించారు. యాక్చువల్గా ఈ టీం ఎందుకు సడన్గా సమావేశమైంది అంటే ముఖ్య కారణం సోషల్ మీడియా గురించి వీళ్ళు చర్చించారు. అయితే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే సోషల్ మీడియాని ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ అన్నీ కూడా, ఈవెన్ యూట్యూబ్ అయినా సరే. యూట్యూబ్లో మన కిడ్స్ ఆప్షన్ ఉన్నప్పటికి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఈవెన్ దో అసలు సోషల్ మీడియాని ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు అంటే ఎవరైనా సరే యాప్ ఓపెన్ చేస్తే మీరు 16 ఏళ్ళు పైబడిన వాళ్ళ, లోపల పడిన వాళ్ళ అని ధృవీకరించుకోవాలి. అది ధృవీకరిస్తేనే సోషల్ మీడియా మీరు నెక్స్ట్ వాడడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మన మార్పులు చేర్పులు తీసుకురావాలి అని నారా లోకేష్ గారు నిన్న సమావేశంలో చెప్పారు. మంచి విషయం ఇది. ఎందుకంటే 16, 17, 18 నిజంగా చెప్పాలంటే 14 దాటిన తర్వాత ఈ వయసు పిల్లలే సోషల్ మీడియాకి ఎక్కువ అలవాటు పడుతున్నారు. కొత్త కొత్త పరిచయాలు పెంచుకోవడానికి తాపత్రయపడుతున్నారు. వాళ్ళందరితో చాటింగ్లు చేసి వీళ్ళ సీక్రెట్లు షేర్ చేసుకొని, వీళ్ళ ఇంట్లో విషయాలన్నీ చెప్పి, వాళ్ళ ఇంటి విషయాలన్నీ తెలుసుకొని ఏదో రకంగా అక్కడ కలుసుకుందాం, ఇక్కడ కలుసుకుందాం అని వెళ్తున్నారు. అది కాస్త ఏదో రకంగా ఒక క్రైమ్కి దారితీస్తూ ఉంది. అండ్ తెలిసి తెలియని వయసులోనే వాళ్ళు నేరస్తులు అవుతున్నారు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద పడుతుంది. భారం పెరిగిపోతుంది. కౌన్సిలింగ్ ఇస్తే పోనీ మారుతున్నారంటే మారట్లా. వీళ్ళందరూ ఇంతేలే అన్నట్టుగా అనుకుంటున్నారు. అండ్ ఆ ఏజ్లో వాళ్ళని పట్టుకొని తీసుకెళ్ళి శిక్షిస్తే ఇంకా పెద్ద క్రిమినల్స్లా తయారవుతున్నారే తప్పితే వాళ్ళలో మార్పులు రావట్లా. మరి దీన్ని అడ్డుకట్ట వేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ సోషల్ మీడియాలో చిన్నపిల్లలకి అంటే 16 అబౌవ్ ఉంటేనే మీకు యాక్సెస్ ఉండాలి అని నిన్న వాళ్ళు తీసుకున్న నిర్ణయం. కానీ ఈ నిర్ణయం పక్కన పెడితే అసలు మారాల్సింది తల్లిదండ్రులే. మీరు ఎందుకు ఫోన్లు ఇస్తున్నారు? ఇప్పుడు మీ ఫోన్ వాడుతున్నారు కరెక్టే, ఖాళీ టైంలో ఏం చేస్తారంటే పిల్లలకి ఇచ్చేస్తారు. 4వ తరగతి 5వ తరగతి పిల్లలు దాంట్లో ఫస్ట్ గేమ్స్ ఆడతారు. ఆ గేమ్స్ కాస్త రకరకాల యాప్ల్లోకి వెళ్తారు. యాప్లు కాస్త రకరకాల వీడియోలు చూస్తారు. ఆ తర్వాత ఇంకేదో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఒక 10th క్లాస్కి వచ్చేసరికి వాడికి సర్వస్వం ప్రపంచంలో ఉన్నదంతా తెలిసిపోతుంది. అది మంచికైతే ఓకే, ప్రాబ్లం ఏం లేదు. కానీ వీడు పోకడ ఎలా ఉంటుందంటే చెడు మార్గంలోనే ఉంటుంది. ఆ తర్వాత రకరకాల అలవాట్లకి అలవాటు పడడం, కొత్త కొత్త విషయాలని నేర్చుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ కూడా ఎవరు చూడాలంటే ఒక ఏజ్ వచ్చి కొంచెం మెచ్యూర్డ్ పీపులే చూడాలి. ప్రతి ఒక్కరికి న్యూస్ అవసరం లేదు. బికాజ్ న్యూస్ చూసి కూడా కొత్త కొత్త విషయాలు నేర్చుకొని క్రైమ్స్కి అలవాటు పడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పలానా డ్రగ్స్ ముఠా దొరికింది అని చెప్పేసి మనం న్యూస్ వేస్తే అరే అవునా అని చెప్తాం. వాళ్ళని తీసుకెళ్తారు. ఒకవేళ పెడ్లర్స్ అయితే అరెస్ట్ చేస్తారు, బాధితులు అయితే కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారు. ఈ విషయం మామూలుగా మనలాంటి వాళ్ళకి తెలిస్తే చూసి చూడనట్టు వదిలేస్తాం. కానీ పిల్లలకు తెలిస్తే వాళ్ళు డ్రగ్సా, ఏంటది, ఎక్కడ దొరుకుద్ది, అది ఎలా ఉంటుంది, దాని టేస్ట్ ఎలా ఉంటుంది, ఎలా మత్తు వస్తుంది, ఎంత మత్తు వస్తుంది, ఆ మత్తు ఎంత మోతాదులో ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని గంటలు ఉంటుంది, ఆ మత్తులో మనకి ఏమేమి అనిపిస్తుంది, ఇవన్నీ ఒకసారి టేస్ట్ చేయాలన్న కోరికలు పుడతాయి. అంటే ఈవెన్ న్యూస్ అయినా సరే, ఏదైనా సరే ఈ టీనేజ్ పిల్లలు అప్పుడప్పుడే మీసాలు మొలిచే చిన్న చిన్న పిల్లలకి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా హూ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళకి చాలా దూరంగా ఉంచితేనే బెటర్. అండ్ మన ఇంట్లోనే పేరెంట్స్ ఫోన్స్ ఇవ్వకుండా ఉంటే బెటర్. అండ్ మనమే తెరిచి ఇచ్చేస్తున్నాం ఇన్స్టా అకౌంట్లు. తెలిసి ఒక్కసారి మీ ఫేస్బుక్లో ఓపెన్ చేయండి, 14, 12, 9 ఏళ్ల వయసు పిల్లలకు కూడా వాళ్ళ మొహాలు పెట్టుకొని రకరకాల ప్రొఫైల్స్ ఉంటాయి. అది అంటే పేరెంట్సే ఈ మధ్య ఓపెన్ చేసి కూడా ఇస్తున్నారు. ఒకంత ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దేశ విదేశాల్లో అమ్మ నాన్నలు ఉంటారు. వాళ్ళ సంబంధించి అమ్మమ్మలు తాతయ్యలు ఇంకో దేశంలో ఉంటారు, పిన్ని బాబాయ్లో దేశంలో ఉంటారు. వీళ్ళందరూ సోషల్ మీడియాలో కలుసుకొని ఒకరికొకరు ఫోటో షేర్ చేసుకొని లైక్స్ షేర్లు కొట్టుకుంటే పర్లా. అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల కోసమే ఒక గ్రూప్ కైండ్ ఆఫ్ థింగ్ సోషల్ కంటెంట్ ఉంటే పర్లేదు. కొత్త కొత్త వాళ్ళని పరిచయం చేసుకొని, కొత్త కొత్త పోకడలన్నీ నేర్చుకొని, కొత్త కొత్త అలవాట్లన్నీ నేర్చుకొని, కొత్త మార్గాల్లో వెళ్తేనే ప్రాబ్లం వస్తుంది. సో ఇప్పుడు నారా లోకేష్ గారి డెసిషన్ తీసుకున్నారు కాబట్టి కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఇది అమలు అవుతుందా, లేదా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇండియా వ్యాప్తంగా కూడా ఏమన్నా, అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా కూటమి ప్రభుత్వమే కాబట్టి మోడీ గారికి ఏమన్నా చెప్పి ఇండియా వ్యాప్తంగా ఏమైనా చేసే అవకాశం ఉంటుందా, వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.